పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో పత్రికతో నా ప్రయాణం అనేటువంటిది ఒక శీర్షిక. దీనిలో అసలు వీళ్ళు పత్రికని కలవటంలో వాళ్ళ ఆంతర్యం ఏమిటి, దేని నిమిత్తం వచ్చి సార్ని కలిశారు, పత్రిక యొక్క విజన్ వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, ఈ అర్థం చేసుకున్నటువంటి సబ్జెక్టు వాళ్ళ జీవితాల్లో వాళ్ళని ఎలా ప్రభావితం చేసింది, వాళ్ళు ప్రభావితం అవటం ద్వారా సభ్య సమాజానికి ఆ నాలెడ్జ్ని ఏ విధంగా అందించగలుగుతారు, ఇటువంటి ఎన్నో విషయాలు మనకి అనేక మంది మాస్టర్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మన ముందుకి సంతోష్ మాస్టర్ గారు వచ్చున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో మీరు ఇక్కడ నివసాంశం చేస్తున్నారు. మరి పత్రిక కాన్సెప్ట్లో ఏమైనా ఆయన వచ్చారు, వారి జీవితం ఎలా ఉంది, మరి పత్రిక విధులను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అహర్నిశలు వాళ్ళు ఎలా పాటుపడతారు అనే విషయాలన్నీ కూడా మనకి సంతోష్ మాస్టర్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే మాస్టర్. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి, మీరు అసలు పత్రికని కలవటంలో కానీ కలవాలని ఉత్సాహం రావటం కానీ అసలు ఏమిటి మీ ఉద్దేశం, ఏ ఉద్దేశంతో మీరు ఈ పిఎస్ఎస్ మూమెంట్లోకి ఎంటర్ అయ్యారు? సార్ అందరికీ నమస్కారం. ఓకే. మేము నా భార్య ద్వారా ధ్యానంలోకి వచ్చినాను. ఓకే. ధ్యానంలోకి వచ్చిన మీకంటే అడ్వాన్స్గా మీ మిస్సెస్ ఒక వన్ మంత్ బిఫోర్ ఓకే ధ్యానంలోకి వచ్చింది. మా మేడం ద్వారా నేను వచ్చిన. మా ఫ్యామిలీ అంతా శాకాహారం, మా ఫ్యామిలీ అంతా ధ్యాన కుటుంబం. ఓకే. వచ్చిన నెల రూపాయలనే మేము ఇంటి పైన 12x12 పిరమిడ్ వేసినాం సార్. ఇంకొక 6 నెలలకు మా ఊళ్ళో ఇంకొక 4-5 పిరమిడ్లు వచ్చినాయి. 1 year గ్యాప్ తర్వాత రైస్ మిల్లో కూడా పిరమిడ్ వేసినాం. రైస్ మిల్ మీద రైస్ మిల్ ఉంది సార్. ఓకే. రైస్ మిల్లో కూడా పిరమిడ్ వేసినాం. తర్వాత ఈ మన పత్రిసారి యొక్క ఈ శాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కావాలనే ఉద్దేశంతో మనము కూడా ఇందులో ధ్యానంలోకి వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉన్నది. అందువల్ల మన ఇంట్లో పిరమిడ్ కాకుండా ఎక్కడైతే శివాలయాల దగ్గర కూడా ధ్యానాలయాలు కావాలని సార్ పత్రిసారి ఏదైతే కాన్సెప్టో మా ఊళ్ళో పాత శివాలయం దగ్గర అక్కడ కూడా మా మేడం ప్రోత్సాహంతో 12x12 అక్కడ కూడా పూర్తిగా 100% నిర్మాణం అయిపోయింది. ఆల్రెడీ అక్కడ ధ్యానాలు క్లాసులు అన్నీ సూపర్గా నడుస్తున్నాయి సార్. మీ మిసెస్ ధ్యానంలోకి ఎందుకు వెళ్ళారండి, ఐడియా ఉందా మీకు? సార్ మీ మిసెస్ ధ్యానం వైపు ఎట్లా ఆకర్షింపబడ్డారు, ఐడియా ఉందా? ఇక మా మేడంకు ఫస్ట్ నేను ధ్యానం వచ్చిన తర్వాత ఫస్ట్ నేను తిట్టినాను, ఎందుకంటే మనకు అప్పుడు తెలియదు కాబట్టి. ఒకరోజు ఏమైందంటే మా గ్రామ పంచాయతీలో క్లాసు రండి అని ఒక రోజు అన్నది అన్నట్టు. సరే ఒకసారి అసలు ఏంది ఒకసారి వెళ్దామని చెప్తే ప్రతిరోజు సప్తాలు నడుస్తుండే గ్రామ పంచాయతీలో. మా మేడం కన్నా ముందు పోయి నేనే కూర్చోవాని రోజు. ఆహా, ఇది ఇంత బాగుందో. అసలు ఈ ధ్యానం అనేది మనకు ఒక 10 సంవత్సరాల క్రితం పరిచయం అయితే మా నాన్నగారు కూడా ఉంటుండే అన్న బాధ ఒక్కొక్కసారి కలిగింది. ఇంకొకటి పత్రిసారు మన నిజామాబాద్ జిల్లాలో పుట్టి కూడా మాకు తొందరగా పరిచయం కాలేదు. ఆ పరిచయం అయిన తర్వాత సార్ని కనీసం అంటే ఒక 5-6 times కలిసినాం. బాడీ వేకెంట్ చేసే ఒక 1 day బిఫోర్ కూడా మేము కడతాలే ఉన్నాము. సార్ని కలిసినాం. సారు ఒక అంతకుముందు 1 week బిఫోర్ కూడా సార్ షేక్ హ్యాండ్ ఇచ్చాను మా అందరికి. నేను కూడా ఒక ఈ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్కి ఒక ట్రస్టీ మెంబర్ని. మా ట్రస్టీ మెంబర్లంతా సార్ని కలిసినాము. అప్పుడు సార్ అందరికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిండు కడతాల్లో. సార్కు 100 వందనాలు. ఫస్ట్ టైం సార్ని చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు? ఫస్ట్ సార్ మేము చూసినప్పుడు మనం గతంలో చెప్పుకుంటాం కదా సార్, సాయిబాబాతో నడిచినాం. మేము కూడా ఒక అదృష్టవంతులంగా ఫీల్ అయినాం. ఎందుకంటే పత్రిసారుతో మనం కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ఎంతో అదృష్టవంతులంగా మేము భావించినాం సార్. నాకు చాలా ఆనందంగా అనిపించింది మా అందరికీ. ఇప్పుడు రోజు ఎంతసేపు ధ్యానం చేస్తుంటారు మీరు? రోజు 3 hours చేస్తా సార్. ఇంకా అవకాశం ఉంటే కానీ మా ఇంట్లో సార్ 41 days, డే 24 hours అట్లా 41 days మా ఇంటి పైన శివ పిరమిడ్ సార్, మా పిరమిడ్ పేరు. 41 days కూడా కంటిన్యూగా అఖండ ధ్యానము 41 days నడిచింది సార్. అఖండ ధ్యానం 2022 శివరాత్రి టైంలో సార్. మొన్న సార్ రీసెంట్గా ఈ మా నవరాత్రులలో, దేవి నవరాత్రులలో కూడా 9 hours సార్ అఖండ ధ్యానం నడిచింది. 9 days. మా ఇళ్ళంతా మా ధ్యాన కుటుంబం, శాకార కుటుంబం. పిరమిడ్లో కూడా సార్ ప్రతి ఒక్క శాకారాలకి 100% నిలుతా సార్, కంపల్సరీ వెళ్తా. ఎందుకంటే పత్రిజీ ఆశయాలు కాబట్టి మనమందరం సార్ యొక్క ఆశయాల్ని మనమందరి బాధ్యత, అందరి బాధ్యత. ఈ బాధ్యత మనం అదృష్టం, మనం ఇలా ఖర్చుడు ఎంతో అదృష్టం. దీన్ని మనం అందరం 100% నెరవేర్చాలా. ఇది నా ఆశయం, అందరి ఆశయం అని కోరుకుంటున్నాను సార్. బాగుంది. అంటే ఇప్పుడు మీకు అనారోగ్య సమస్యలు కానీ ఇటువంటి కానీ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఏం లేవు సార్, నేను అనారోగ్య సమస్యలతో రాలేదు సార్. నేను ఆల్రెడీ నచ్చి ధ్యానంకి వచ్చిన సార్. మేము ఆల్రెడీ వెజిటేరియన్ కాబట్టి 100% ఓకే. మరి ధ్యానం చేస్తున్నారు కదా, 3 గంటలు కూర్చుంటున్నారు కదా మీరు. ఈ 3 గంటల సిట్టింగ్లో మీకు ఏమైనా మీ అనుభవాలు ఎలా ఉంటుంటాయి?
అనుభవాలు అంటే సార్ అనుభవాలు ఏం లేదు కానీ సార్ నాకు అన్ని కొన్ని మెరాకిల్స్ జరిగినాయి సార్. చెప్పండి ఒకటి. ఒకటి ఏంటంటే నేను బండి మీదకి వెళ్ళబడ్డా సార్, యాక్సిడెంట్ అయింది. ఓకే. యాక్సిడెంట్ అయితే నాకు దెబ్బలు లాకినాయి. ఇంట్లో పైన పిరమిడ్ ఉంది కదా, మరి అందరూ పిరమిడ్ శక్తి బాగుంటుంది, మరి నోక ఇది అన్నీ చెప్తున్నారు కదా అని చెప్పి నేను పిరమిడ్లోనే వండుకున్నా సార్. నాకు వారం 15 రోజులకు తక్కువది అన్నది వితిన్ 3-4 డేస్లోనే నేను యాక్టివ్ అయి బండి నడిపించిన, రైస్ మిల్లకు పోయినా. ఇంకొకటి సార్, రీసెంట్గా మా అమ్మ బాడీ వేకెంట్ చేసింది మార్చిలో. మా అమ్మ కూడా మిరాకిల్ జరిగినాయి సార్. మా అమ్మ చిన్నప్పటి నుంచి అన్ఎడ్యుకేటెడ్, చదువుకోలే, కానీ ఇంకొక వారం బాడీ వేకెంట్ చేసేటప్పుడు ప్రతిరోజు పత్రి సార్ వచ్చి మా అమ్మకు భోజనం చేయించిండట. 2 గ్లాసులు పెట్టమంటుండే, ఒకటి మా అమ్మకు, రెండోది పత్రి సార్ కంటుండే. మేమనుకుంటే అరే అమ్మకు చదువు రాదు, ఇవన్నీ ఇంగ్లీష్లో కొన్ని పదాలు చెప్తుండే. అమ్మ పేరు స్వర్ణమాల అమ్మకు మనకే అనరాదు, మా అమ్మ స్పష్టంగా అమ్మ పేరు కూడా చెప్తుండే. మనం పత్రికకి ఆడ మనం కడతాలు వెళ్దాము, నువ్వు నాతో పాటు ఉంటావు, మనం అక్కడ డ్యాన్స్ చేయాలా. అమ్మ మెల్లగా తింటుండే, నువ్వు మెల్లగా తింటే నడది, ఆడ మేడం కొడుతుంది, నువ్వు మంచిగా మనం కడతాలు ఉందాం, మనకు వంట చేయడానికి అమ్మ ఉంటుంది స్వర్ణమాల అమ్మ, ఇవన్నీ పదాలు చెప్తుండే. అట్లా మిరాకిల్ జరిగినాయి సార్. బాగుందండి. ఇప్పుడు ఈ ప్రచారాన్ని మీరు ఏ విధంగా జనంలోకి తీసుకెళ్ళగలుగుతున్నారు? ఇప్పుడు ఎందుకంటే పత్రిసారి విధానం అంతా కూడా ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తే కదా. ఇప్పుడు దానిలో ఈ ప్రాపకాండ విషయాల్లో కానీ ప్రచార విషయాల్లో కానీ మీ పాత్ర ఏమిటి ఇప్పుడు? సార్ నా పాత్ర నాతో అయింది కంపల్సరీ అన్నిటికీ ఉంటా సార్. ఇంకొకటి మన సార్ ఏమన్నాడు, ధ్యానం ఎక్కడ పిరమిడ్ కట్టినా అని నా వంతు సాయం ఖచ్చితంగా నేను ముందుంటా సార్. ప్రతి ఒక్క శాఖాహారాలు కూడా నేను ముందుంటా. మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్తాం, ఇది ధ్యానం మంచిది, మనం అందరం మంచిగా చేసుకోవాలా, మన లైఫ్ మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ప్రతి ఒక్కదానికి మన సార్ ఏమన్నాడు, పంచుతే పెంచబడుతుంది, దాచుకుంటే దోచబడుతుంది చెప్పిండు. కాబట్టి మనం తెలిసింది మనం అందరికీ చెప్పే బాధ్యత మనది. నాతో అయింది 100% ఇస్తా సార్. మనం ముందుంటా, నేను లోక కళ్యాణ పనులలో నేను ముందుంటా, 100% ముందుంటా. వ్యాపార వ్యవహారాలు బిజీగా ఉంటుంటారు కదా మీరు. సార్ నాకు ఒక మిరాకిల్ జరిగింది సార్ మొన్ననే. ఒక వర్కర్లు సతాయించారు, వర్కర్లు బాధ పెట్టారు. నాకు బాధ పెడితే ఏమైందంటే, ఇదంతా ఎందుకు, మరి నేను లోక కళ్యాణ పనులు చేద్దాం ఇవి చేద్దాం అనుకొని లీజ్కి ఇచ్చిన సార్. 2 years 2 months అయింది, రిపేర్ చేశారు. అది ఏమైందేమో సార్, వాళ్ళు అద్దంటున్నారు. మళ్ళీ నాకు అనిపించింది, అరే మనం లోక కళ్యాణ పనులు చేయాలంటే మనం 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాలి కదా, అందుకని చెప్పి అసలు నేను అనుకోకుండా వాళ్ళే నా ఇష్టపూర్వకంగా బాబు మాకు అర్థం చెప్పి నమస్తే పెట్టి నాకు ఇచ్చారు సార్. నేను ఫస్ట్ నుంచి రన్ చేస్తున్నా మళ్ళీ నా రైస్ మిల్ నేను. అట్లా కాబట్టి మిల్ నడుస్తుంటారు. ఇప్పుడు ఖాళీ టైంలో మీరు బుక్స్ ఏమైనా చదువుతుంటారా? బుక్స్ చదువుతా సార్. ఏమేమి బుక్స్ చదువుతుంటారా సార్? అంటే ఇప్పుడు ధ్యాన జగత్తు అవి ఇవి ఓషో సార్. పత్రిక 2 సార్లు చెప్పారు, ధ్యాన జగత్ మ్యాగజైన్ అంటే అది నా మానస పుత్రిక, ప్రతి ఒక్క వాడి ఇంట్లో ఒక బుక్ ఉండాలని చెప్పని అన్నారు. అట్లా మీకు తెలిసిన వాళ్ళందరి ఇళ్లలో ఆ పుస్తకాలు పెట్టించే ప్రయత్నం ఏమన్నా? సార్ నాది సార్ చందా రాసిన సార్. ధ్యాన జగత్ ప్రతి నెల నాకు మనం కొరియర్ వస్తుంది సార్, మీకు వచ్చేస్తుంది. మీతో పాటు ఇంకా మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో కూడా అందరం కట్టినాం సార్. ఒక 4-5 మా ఫ్రెండ్స్ అంతా కట్టిర్రు. మళ్ళీ నేను పిఎంసి అంబాసిడర్ సార్. పిఎంసి అంబాసిడర్, అవును. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? పోయిన సంవత్సరం నుంచి అరుణాచలం కూడా వెళ్ళినా సార్. మా అమ్మ ఆరోగ్యం చేయబట్టి మొన్న వెళ్ళలేదు, వీడికి వెళ్ళి వెళ్తాయి సార్. ఇక ఇప్పుడు మీ పిరమిడ్లో కూర్చొని చేస్తుంటా కదా, మరి మీ ధ్యానంలో మీకు ఇంకేమైనా అనుభవాలు వస్తుంటాయా? సార్ అనుభవాలు అంటే తక్కువనే కానీ సార్, ఇక నేను మా మేడం గిట్లా అలాగ అన్ని అనుభవాలు వస్తాయి. మా మేడం కానీ వాళ్ళందరూ నాది ఏ జన్మలో పుణ్యమో నేను మా మిసెస్ దొరకడం నా అదృష్టం సార్. నిజంగా చెప్తున్నా, వాస్తవం చెప్పాలి కదా సార్. రెండోది సార్, ఫస్ట్ నాకు 2 పాపలు సార్. 2007లో అప్పుడు సార్ నా పెళ్ళైనప్పుడు అన్ని కోర్సులు అన్నా సార్ నా పాప కోసం, మా పిల్లల కోసం. రీసెంట్గా మొన్న 2 years బ్యాక్ ఏ మందులు వాడకుండా ఇంకొక పాప వచ్చింది సార్. సార్ నేను అనుకుంటున్నాను ఏంటంటే, మన ధ్యానంకి ఇంత పవర్ ఉన్నది, దీన్ని మనం ఇంకా ముందుకు పెంచాలా. మా సార్ మాతో అయింది గాడికి లోక కళ్యాణ పనులు చేయాలని మా కుటుంబం అంతా కోరిక సార్. ఏదైతే సార్ సంకల్పం ఉన్నాయో ఇవన్నీ మన బాధ్యత, ఇవందరం మనం 100% మనం తీసుకెళ్ళాలా. పిఎంసి అంబాసిడర్గా మీ పాత్ర ఏం పోషిస్తున్నారు, మీరు ఎట్లా పోషిస్తున్నారు? సార్ ఇక పాత్ర అంటే సార్, నేను ఎక్కడ పార్టిసిపేట్గా వెళ్తున్న ప్రోగ్రామ్ కానీ అమౌంట్ ఇస్తున్నా సార్ అంతే. ఇంకా ఫ్యూచర్లో ఇంట్లో నేను కూడా ఎంటర్ కావాలని కోరుకుంటున్నాను సార్. కొన్ని బాధ్యతలు ఉన్నాయి సార్, అవి కాకపోగానే 100% చేయాలని నా మనస్ఫూర్తి కోరిక. ఎందుకంటే ఇప్పుడు పిఎంసి అనేది పత్రిక విధానంతో ప్రపంచం అంతా అవ్వాలన్నారు. ఒక రాష్ట్రం ఒక దేశం కాదు కదా, ప్రపంచంతో వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రయత్నంలో మనం చేసేటటువంటిది ఇప్పుడు ఎన్నో ఏళ్లలో ఫంక్షన్ జరుగుతుంటాయి. చక్కగా అవన్నీ వీడియో ద్వారా మనం తీసేసి కనుక మనం పిఎంసి పంపించేస్తుంటే వాళ్ళ దగ్గర మనం తీసుకుని ఏదో నామినల్ తీసుకుంటాం, కానీ వాళ్ళ పిఎంసి ద్వారా శుభావనాలు తెలియజేసే ప్రక్రియ కూడా మనకు ఉంది. లేదు అలా కాదు అని అంటే
శాకాహారంగా పనికొచ్చే ఉపయోగకరమైనటువంటి యాడ్లు ఎన్నో వస్తుంటాయి. అలాంటి యాడ్లు అన్నీ చేయొచ్చు. ఇప్పుడు మీరు అంబాసిడర్గా ఉన్నారు కాబట్టి కొంతవరకు మీకు ఆ నాలెడ్జ్ ఉండే ఉంటుంది. ఇప్పుడు దీంతో పాటు జ్ఞానదాత సుఖీభావ ఇంకోటి కూడా ఉంది కదా మనకి. నెలకి పంపించే ఏర్పాటు కూడా కొన్ని జరుగుతున్నాయి. అలా పంపుకోవచ్చు పరిస్థితికి. అది బాగుందండి. ఓవరాల్గా పత్రిక గురించి మీ అభిప్రాయం ఏమిటి సార్? పత్రిక సార్ ఏంటంటే సార్, మనం ఏదో లోకల్ ఓన్లీ మన గ్రామంలో మాది మారు పల్లె గ్రామం, లోపటి గ్రామం అయినా సార్ ఈ పత్రిక సార్ యూట్యూబ్ కానీ శాటిలైట్ ద్వారా ప్రపంచంలో సార్ ఎందరికో ఇది జ్ఞానం అందుతుంది సార్. మనం సార్కు 100 వందనాలు సార్. ఎందుకంటే అసలు ఈ పిఎంసి శాటిలైట్ లేకుంటే ఎందరికో తెలియకపోదు సార్. కుసునతాట కరోనాల ఎంతో ఇది మస్తు పనిచేసింది సార్. అసలు ఈ పిఎంసి ఛానల్కు మన శాటిలైట్కు ఇంకా మునుముందు ప్రపంచంలో నెంబర్ 1 కావాలని సార్ నా మనస్ఫూర్తి కోరిక సార్. ఇది అందరూ మన మాస్టర్లందరికీ ఒకటే నా కోరిక, పిఎంసి ఛానల్ ఏదైతే శాటిలైట్ ఉందో మీరందరూ కూడా భాగస్వాములు అయి పత్రిక సార్ విజన్ ఏదైతే ఉందో మనందరి బాధ్యత లోక కళ్యాణం మన స్వీయ కళ్యాణం మనం చేసుకుంటూ లోక కళ్యాణ పనులు చేయాలని నా మనస్ఫూర్తి కోరిక. మీరందరూ కూడా ఈ ఇంటర్వ్యూ చూసి మీరందరూ కూడా మారాలని నా ఆశయం. అందరికీ 100 వందనాలు సార్. థ్యాంక్ యూ. ప్రాపగండ కానీ ఇది కానీ మీ తపన బాగుంది, చేయాలి అనేటటువంటి తపన సార్. మనము ఈ జన్మ వచ్చింది సార్, మనము అజ్ఞానంలో ఉన్నప్పుడు వేరు సార్. అజ్ఞానంలో మనము సార్, నేను ధ్యానం లేకముందు నేను చెప్పాను కానీ సార్, నేను వేరా ఈ ధ్యానంలోకి వచ్చి నుంచి నాకు కోటి వెలుగులలో ప్రయాణం చేస్తున్నా సార్. కోటి వెలుగులలో ప్రయాణం చేస్తున్నా. నేను ఎంతో అదృష్టం సార్ ఈ ధ్యానం సార్. నేను ధ్యానం లేకముందు ఒక 8 years మాల వేసుకున్నాను సార్. అంజన్న మాల, హనుమాన్ మాల వేసుకున్నాను. పూర్తి శాకాహారే అయినా కానీ ఈ మధురం, ఈ ఆనందం ఎక్కడ లేదు సార్. ఎంతో అంటే ఒక మన ధ్యాని కలిస్తే ప్రేమపూర్వకంగా నమస్కారం పెడతాడు. ఎంతో మన బంధువులైనా ఇంత ప్రేమగా మాట్లాడరు సార్. ఈ కలయికకు కారణమైన మన వసుదైవ కుటుంబంలో మన కలిసిన పత్రిక సార్కు మరొకసారి 100 వందనాలు సార్. స్పిరిచువాలిటీలో మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మన సిలబస్లు ఉన్నాయి, పత్రిక రాసిన బుక్స్ అనేక రకాల బుక్స్ ఉన్నాయి కదా. అవును సార్. వాటిలో మీరు ఏమేమి బుక్స్ చదివి ఉండొచ్చు సుమారుగా గుర్తున్న? ఒక 4-5 బుక్కులు చదివినా సార్. మ్యాజిక్ బుక్ ఒకటి చదివినా, ధ్యాన జగత్తు రెండోది, ఒక 2-3 పేర్లు లేవు కానీ ఒక 4-5 బుక్కులు చదివినా సార్. నాకు తిరిగి ఉన్నప్పుడల్లా బుక్కులు చదువుతా సార్. నాకు ఇష్టమే సార్ బుక్కులు చదవడం, చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మొదటి నుంచి వచ్చిన బుక్స్ ఉన్నాయి మనకి, ఆత్మాయనం అని, మరణం లేని మీరని, జ్ఞానం శరణ్ గచ్చామి, ఇటువంటి బేసిక్ బుక్స్ కొన్ని ఉన్నాయి. అవును సార్. మరణం లేని మీరు ఉందనుకోండి, అది కూడా సార్. పత్రిక ఎన్లైటన్మెంట్ అవర్ కాండ అంతా కూడా అదే బుక్. మీరు కూడా సార్. అవి కనుక చూసినట్లయితే దానిలో అసలు థర్డ్ ఐ అంటే ఏమిటి, ఎట్లా యాక్టివేట్ అవుతాయి, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లు అనుకుంటాం. నేను అనబడే దేహం కాదు ఆత్మ పదార్థం అని భగవద్గీత నుంచి అన్ని మనకి చెప్తున్నాం. అవును సార్. కాబట్టి ఆత్మానుభూతి అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంతా దేహానుభూతులు జీవిస్తున్నాం తప్ప ఆత్మానుభూతి చెందే ప్రక్రియ దాకా ఇంక ఎదగలేకపోతాం. అవును సార్. అది ఎదగాలంటే శ్వాస మీద చేస్త తప్ప ఇంకోటి లేదు. అందువల్ల ధ్యానం చేయగా మనలోకి మనం ప్రయాణం పూర్తిగా సాగిపోయినప్పుడు బట్ ఆత్మానుభూతి ఏంటని మనకు తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు మనం ఏంటో, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో, దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మనం ఏ పాత్ర పోషించాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. అట్లా ఈ ఆధ్యాత్మిక అవగాహన, ఈ మనకి 18 గైడ్ లైన్స్ వగైరా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తూ చదువుతుంటారు మీరు, అన్నిటి మీద అవగాహన ఉంది. బాగుందండి. సో చాలా వెరీ హ్యాపీ నాన్న, చాలా బాగుంది. ఇప్పుడు ఎంబీసీగా కూడా మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఇంకా విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. పిఎంసీని ఎలా బలపరచాలన్నది మిగతా వాళ్ళందరినీ కూడా 100% మోటివేట్ చేయాలి ఏంటని కూడా విషయాలు తెలుస్తుంటాయి. మీ లక్ష్యం, మీ ఆశయాలు కానీ మీ లక్ష్యం కానీ ఇంకా ఏమిటి? నా లక్ష్యం ఏం లేదు సార్. ఇప్పుడు ఇన్నొద్దులు సార్, మనము దేహం కాదు శరీరం అని బతికినాం. కానీ ఎప్పుడైతే మనం పత్రిసార్థాలు ఆత్మ అని తెలుసుకున్నామో, ఇది మన కోసం కాదు, మన లోక కళ్యాణ పనులు చాలా చేయాలా. మనకు తెలిస్తే మనకే లోక కళ్యాణ పనులు చేస్తే అందరూ బాగుంటారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా కాన్సెప్ట్ సార్. మనం పత్రిసారి ఏదైతే ఆశయం ఉందో మనం ఇదన్నిటినీ అన్ని ముందటికి తీసుకెళ్లాలని నా కోరిక. రెండోసారి మా గ్రామంలో 2 ప్రోగ్రాంలు సొంతం చేశాను సార్. ఈ సండే ప్రోగ్రాంలు సొంతంగా చేసినాం సార్. ఎందుకంటే మనం సార్ ఏమంటాడు, మన భోజనం ప్రతి ఒక్కరు తినాలా, ఒకసారి లేకుంటే ఒకసారి మారుతారు, అది కాన్సెప్ట్. అందుకోసం అని చెప్పి ఆ విధంగా చేసినాం సార్. ముందు శాకాహారాలు కానీ అన్ని కానీ 100% ఉంటాం సార్. ప్రతి ఒక్కరికి మేము సపోర్ట్. మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నారు కదా, పత్రిజీ జన్మస్థలం ఉంది కదా. అవును సార్. సావిత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రం. అవును సార్. పేరు ఉండేది. వెళ్తుంటారు అక్కడికి? ప్రతి పౌర్ణంకి వెళ్తా సార్. ప్రతి పౌర్ణంకి వెళ్ళి సార్ నైట్ అక్కడే పడుకొని మార్నింగ్ వస్తాం సార్. మా కారు ఉంది సార్ నాకు. నేను మళ్ళీ సార్ నేను కారు ఒక్కొని పోను. మా పిల్లలు కాక నేను ఎవరైనా తీసుకెళ్తా సార్. నేను ఒక్కొని ఎప్పుడు వెళ్ళాను. ఎందుకంటే ఒకళ్ళకు అదృష్టం కలగాల. ప్రతి పౌర్ణమికి 100% వెళ్తాం సార్. అక్కడే పడుకొని
మార్నింగ్ 5:30కి మళ్ళీ మన పని మనం చేసుకుంటాం సార్. ఓకే అట్లా మళ్ళీ నైట్ అంతా ధ్యానం, ఓకే 1 గంట వండుకుంటాం, నైట్ అంతా ధ్యానం. రైట్ అన్న. ఇంకొకటి సార్, మనకు మా అదృష్టం ఏంటంటే సార్, పత్రిజీ మా నిజామాబాద్ జిల్లాలో జన్మించడం, ఈ పిరమిడ్ మాకు దగ్గర ఉండడం, ఇది మాకు చాలా చాలా అదృష్టం సార్. వెరీ హ్యాపీ, చాలా సంతోషం. సార్. అయితే ఇక మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే సార్ పిఎంసీ అంబేద్కర్గా మీరు ఎలాగ ఉన్నారు కాబట్టి అంబేద్కర్ బాధ్యతలు మీకు అన్నీ తెలుసు అవును సార్, కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మిగతా వాళ్ళని కూడా అంబేద్కర్స్ కింద చేర్పించవచ్చు చేపిస్తా సార్, కావాలంటే. 100% చేపిస్తా సార్. ఆ, అవును, చేశారా ఇంతకుముందు ఏమైనా చేరారా? ఒకరోజు చేసిన సార్, ఓకే. ఇంకా ఒక 4-5 ఏపీఆర్, నేను కనీసం ఒక 5 నా తరపున ఒక 5-5 ఏపీఆర్ సార్, నా ఆశయం అది. పోనీ, సంతోషం. ఆ. మీ బాధ్యత మీ కర్తవ్యం బాగా మీరు నెరవేర్చగలుగుతున్నారు. సో వెరీ హ్యాపీ నాన్న, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇంకేం చెప్పండి ఇక. ఈ జాన్ జగత్ మ్యాగజైన్ ప్రతి నెల వస్తుంది కదా, అవును సార్. మ్యాగజైన్ అని చదువుతుంటారా? అవును సార్. ఇప్పుడు దానిలో కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి కదా. అవును సార్. అంటే ఫిజికల్ వరల్డ్లో మనం ఉన్నాం, యాస్ట్రల్ మాస్టర్స్ ఎంతోమంది మనకు సహాయం చేయడానికి వెనకాల ఉన్నారు. అవును సార్. అటువంటి నాలెడ్జ్ అంతా మీరు తీసుకోగలుగుతుంటారా? అయింది సార్. ఇంకొకటి మా మెరాకిల్ మా మేడం కూడా జరిగింది సార్. ఏంటిది? ఆమెకు ఒక ప్రాబ్లం ఉండే కాలుకు, ఆ, ఆల్రెడీ హాస్టల్ మాస్టర్స్ వచ్చి సర్జరీ చేసిరు సార్. ఆహా, ఆ, ఆ, మస్తున్నాయి సార్ మెరాకిల్స్, చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఓకే. ఎంతో అసలు గ్రేట్. మన ధ్యానం ఈ వసుదైక కుటుంబంలో చూడు గ్రేట్ మనం. రైట్ మాస్టర్స్ ప్రేక్షక మహిళా దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.